మెయిన్ రోబో న్యూస్కు స్వాగతం. జనగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వినియోగించుకున్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన జనగామ ప్రిసైడింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి గోపీరాం. జనగామ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించినట్లు ప్రిసైడింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి గోపీరాం తెలిపారు. ఈ నెల 16వ తేదీన సోమవారం 30 వార్డులకు సంబంధించి ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం కాగా, చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మున్సిపాలిటీ కార్యాలయం హాల్ నందు మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియను పీఓ, ఆర్డీఓ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా ఎన్నికైన కడకంచి బాలమణి చైర్పర్సన్గా, మారబోయిన పాండు సభ్యుడు ప్రతిపాదించగా పాముకుంట్ల ప్రసాద్ కుమార్ బలపరిచారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్గా గోపగాని సుగుణాకర్ను ఉడుగుల కిష్టయ్య ప్రతిపాదించగా గునిగంటి వెన్నెల బలపరిచారు. అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు చేతులెత్తే విధానంలో ఓటు వేయాల్సిందిగా ఆర్డీఓ కోరగా, కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది సభ్యులు, 2 స్వతంత్ర అభ్యర్థులు, 1 సిపిఎం పార్టీ ఒక అభ్యర్థి, ఎక్స్ అఫీషియో కింద భువనగిరి శాసనసభ, పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తగా 16 మంది సభ్యులయ్యారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 13 మంది సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులు 2, స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ అఫీషియో కింద చేతులెత్తగా 16 మంది సభ్యులయ్యారు. 2 పార్టీలకు సరిసమానంగా వచ్చాయి. ఎన్నికల నియమ నిబంధనలు మేరకు ఇరు పార్టీల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేయగా, కాంగ్రెస్ పార్టీ కడకంచి బాలమణి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన స్వతంత్ర అభ్యర్థి పర్వతాలు భుష ఎన్నికయ్యారు. వీరిని జనగామ మున్సిపాలిటీ చైర్పర్సన్గా, వైస్ చైర్మన్గా ప్రకటించి వారిచే పీఓ మరియు ఆర్డీఓ గోపీరాం ప్రమాణ స్వీకారం చేయించి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎంపిక పారదర్శకంగా, సజావుగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.